వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభమైన క్రైమ్ డైరీస్ ఈరోజు 200 ఎపిసోడ్కి చేరుకుంది. మీతో పాటు 200 ఎపిసోడ్కి వచ్చిన నా ప్రతి గెస్ట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు 200 ఎపిసోడ్ గెస్ట్ ఎవరంటే వెరీ వెరీ స్పెషల్. ఆయన పేరు చెబితే అడవిలో అన్నలు హడలిపోతారు, ఇక అసాంఖ్యక శక్తులైతే పారిపోతారు. ఇంతకీ ఆయన పేరు మహేష్ చంద్ర లడ్హా IPS. మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు చాలా స్మూత్, చాలా మృదు స్వభావాలు, కామ్గా ఉంటారు. ఎక్కువగా పోలీసు అదేవిధంగా లాఠీ పట్టుకోవడం, కొట్టడం ఇటువంటి దీనికి వాళ్ళ యాటిట్యూడ్కి ఉండదండి. నా కమ్యూనిటీలో చూస్తే ఓన్లీ 2 or 3 of us are there ఎంటైర్ కమ్యూనిటీలో. పోలీస్లో ఎవరు ఇష్టపడరు. ఒక AS గిల్ SP గారు ఉన్నవాళ్ళు చాలా సంవత్సరం నుంచి, డెకేడ్స్ నుంచి రౌడీజం తర్వాత ఈ గుండాయిజం చేసేవాళ్ళు అందరూ ఆయన కాలంలో అందరూ పారిపోయారు. That was the spark. That time I got no, this is the service which I should get into it. మీరు అక్కడ డైరెక్ట్గా వెపన్స్ సప్లై చేసే వాళ్ళు చూసారు, రౌడీజం చూస్తుంటారు. కానీ ఇక్కడ పార్టీ ఒక సిద్ధాంతం, ప్రజల కోసం పోరాటం చేద్దాం అనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ. దీన్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేసుకొద్దాం అనుకున్నారు? My relatives and families, they said no, ఆంధ్ర కార్డర్లో పోతే మళ్ళీ అన్ని రిస్క్ ఉంటుంది. ఆ గ్రేహౌండ్ ట్రైనింగ్ ముందు తర్వాత గ్రేహౌండ్ ట్రైనింగ్ తర్వాత ఐ వాజ్ గివెన్ చింతపల్లి ASP చింతపల్లి. అప్పుడు దారకొండ ఇన్సిడెంట్ జరిగింది. దెన్ సడన్లీ ఐ స్టిల్ రిమెంబర్ దూరా సార్ కాల్డ్ ఆన్ వన్ డే ఫ్రమ్ హిజ్ హౌస్, కేమ్ టు ఆఫీస్ ఇమీడియట్లీ బికాజ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7:30, 8 o'clock. That was a learning lesson for me. In fact, he told a lot of things. సార్, మీరు గుర్తుకొండ బెల్లం దగ్గర వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి గవర్నమెంట్ పాలసీకి వెళ్ళారు. దాదాపు 200 మంది వాళ్ళు వచ్చారు విత్ వెపన్స్తో. ఇంతమంది లోపల ఉన్నారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అప్పుడు ఏమైందంటే దిస్ మిలిటెంట్స్ ఆల్సో, మెనీ ఆఫ్ ద మిలిటెంట్స్ వర్ దేర్. వాళ్ళందరినీ పంపించారు, టాక్స్ ఫైల్ అయ్యి తర్వాత వాళ్ళ ప్లేస్కి వెళ్ళారు. కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఐడెంటిఫై చేసిన తర్వాత వరుసగా ఎన్కౌంటర్ అయినట్టు. దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ విచ్ వీ షుడ్ నాట్ టెల్ యాక్చువల్లీ. ప్రకాశం జిల్లా చరిత్రలో తీసుకుంటే హెడ్ క్వార్టర్కి పరిమితమైన ఎస్పీలు చాలామంది ఉండేవారు. కానీ చాలామంది సబార్డినేట్స్ మీద పనిచేసే వాళ్ళు ఏం చెప్పేవారంటే MV కృష్ణారావు గారు ఒకరు, బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు. ఐ స్టిల్ రిమెంబర్ దూరా సార్ చెప్పిన initial 40 minutes talks that became like a guiding factor for me in my entire career. Sir em chepparante సార్, మీరు నిజామాబాద్లో ఉన్నప్పుడు పొలిటికల్ పరిధి ఉన్నా మీకు వచ్చిందా? we have a లక్ష్మణ్ రేఖ దాటడానికి ఛాన్స్ లేదు. దట్స్ ఆల్. సార్, గుంటూరు డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఒకవైపు రౌడిజం, ఒకవైపు ప్యాకాడ క్లబ్లు, ఇంకోవైపు నక్సల్స్. ఈ 3 డిఫరెంట్ క్రైమ్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? సో వాట్ వీ డిడ్ ఇస్ వీ ఐడెంటిఫై ఆల్ ద ఎక్స్ రౌడీ షీట్. కౌన్సిలింగ్ డే. కౌన్సిలింగ్ అంటే ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్. క్లబ్స్ ఎక్కువ ఉంటాయి. LVR క్లబ్ అని, లేదా XYZ క్లబ్, ABC క్లబ్స్. అక్కడ SP ఆ క్లబ్స్ వాళ్ళతో మెయింటైన్ అయితే ఓకే, లేదంటే SP మీద కరప్షన్ అని ఒక బురద వేస్తారు, లేదు DG లెవెల్లో తీసుకెళ్ళి SPని ట్రాన్స్ఫర్ చేయడమో, లేదా ఇంకో ఏదో ఎలిగేషన్ పెడుతుంటారు. అటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు అక్కడ? Yes, there's a club was there. In fact, I would say that club was one of them and a few other clubs. So we told that it is not as per legally allowed. And suddenly one day I read in the newspaper లో ఒక ఆర్టికల్ వచ్చింది దట్ SPకి ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బు తీసుకొని ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఇట్ వాజ్ ఏ షాక్ టు మీ బికాజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. Late YSR sir was our CM and he told Mahesh, you are doing good job and keep doing it, and I still remember his words. కానీ గుంటూరులో ఉన్న పొలిటీషియన్స్కి మా మహేష్ చంద్రారావు గారు సపోర్ట్ చేయకపోవడంతో
అప్పట్లోనే కొంతమంది డీజీలు నేను ఇద్దరు చేసుకోవాలి, డీజీలు బాగా మీ మీద పగబట్టారు కదా. Finally, I came out of that. ఎక్కువగా కోడెల శివప్రసాద్ గారు బాగా ఎక్కువగా ప్రచురిస్తుంటారని మీకు ఎప్పుడైనా కాల్ చేశారా? If they want to make allegation, let them make. I was briefing everything to my boss and CM. సార్ విజయవాడ జాయింట్ సిపి టైంలో గౌతమ్ సవాంగ్ గారు మీకు సిపి కాల్ మనీ కేసు అంటే ఇప్పుడు సంచలనమైంది కేసు అని మీరు దాని ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదో తీసుకొచ్చారు. అసలు కేసు ఎక్కడ సాగిపోయింది? Genuine victim ఉంటే he should get the justice. సిఆర్పిఎఫ్ ఆల్రెడీ మీరు డిఏజీ చేశారు, అందులో ఐజీ వచ్చారు. ఈ సదరన్ సెక్టార్లో అంటే ఇప్పుడు మీరు కాశ్మీర్, ఛత్తీస్గఢ్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేశారు ప్లేస్. అంటే ఆ ఇంటెన్షన్ దేనికంటే సిఆర్పిఎఫ్ ఒక ఐడియా ఏముంటుంది? Because CRPF is now internal security is majorly looked after the CRPF. April 27th మిట్ట మధ్యాహ్నం 2:30 గంటలకు ఏం జరిగింది? I went to Tirupati actually for planning an operation, and because most of the officers were called there, and then morning around 10:30 office ki vachi immediately intake పోయాను. 11:30 12:15 మళ్ళీ వచ్చేసాను నేను. 2 o'clock again I started back for lunch. There are 2-3 routes generally which I used to take different routes because of strategic reasons. So that day we have taken that particular route, and around 2:09 or 2:10 that blasting na vehicle and cycle మీద blast పెట్టిన మధ్యలో ఒక బాబు, his name also is Mahesh. I still owe my life to him. Then he has taken the most of the impact of that blast. Fortunately, bulletproof vehicle వల్ల everything ఏం కాలేదు. It's God's grace, I would say, and parents' blessings, all well-wishers' blessings. First of all, I must congratulate the iDreams team. This is a wonderful series. 2.5 years నుంచి మీరు ప్రారంభించినారు ఇది, అండ్ దాంట్లోనే 200 సిరీస్ చేయడం అంటే అది ఇట్స్ నాట్ కామన్లీ అచీవబుల్ అనమాట. అండ్ వాట్ ఐ సీ ఈజ్ దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ series. I would see it as a platform where citizens can also see and have an insight into the police, the domain of police and the domain of policing. Policing ante ementi అది చాలా వరకు బయట సమాజంలో కూడా వాళ్ళు సరిగా అర్థం చేసుకోవడం అట్లా అవకాశం లేదు. So this is an opportunity where not only the citizens, they are able to get to know the various insights about the policing domain, the world of policing anamata. It has so many attributes which are not known, normally known. So this program I've seen has given a lot of insight and a lot of understanding with regards to policing. Maybe if some student is who is a student of what is the science of policing అని అడిగితే ఈ ఎపిసోడ్స్ మొత్తం if somebody goes through it, you will be able to write your thesis on that. That is one side. On the other side, ఈ డిపార్ట్మెంట్లోనే చాలామందికి it also helps to not only understand officers, the perspectives of the officers, senior officers. ఇప్పుడు చూసాము చాలామంది సీనియర్స్ మీరు ఇంటర్వ్యూ చేశారు, దొరగారు అనుకోండి, ఆంజనేయ రెడ్డి గారు అనుకోండి, దేవర్ లైక్ అవర్ గురూస్. మనం డిపార్ట్మెంట్ చేరినప్పుడు వీ యూస్ టు రియలీ లుక్ అప్ టు దెమ్. సో అప్పటి నుంచి మీరు ఇంటర్వ్యూ చేసి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ని ఇంటర్వ్యూ చేయడం, దెన్ సర్వింగ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, పోలీసింగ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్లో
అదర్ సపోర్ట్ అదర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయడము విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ సిరీస్ని చూసి ఇంటర్వ్యూని చూసి చాలా విషయాలు చాలా వివరాలు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫార్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద nuances as well as for the public to really understand about policing, the world of policing, the challenges associated with the policing, and the kind of the dedication that police officers they have. Unfortunately, ippudi varaku there were no mechanism to bring all these insights in one platform. So your series, iDreams, this Police Diaries is something very, very valuable towards that. And I must also take this opportunity to appreciate the interviewer. Murali has a deep insight into policing. ఇప్పుడు ఏం ప్రశ్న అడగాలి, ఈ ప్రశ్న అడగడంలో కూడా ఒక అవగాహన లేకపోతే యూ మే నాట్ ఆస్క్ రెలవెంట్ క్వశ్చన్స్. రెలవెంట్ క్వశ్చన్ పెట్టకపోతే వాట్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఇట్ డజంట్ కమ్ అవుట్. So therefore, I must really appreciate Murali, your insights with regards to the policing domain. Not only various nuances, I see that you know personalities also very well. And then the historical legacies, that also I see. I mean, you have deep insight into the personalities, which also means a lot in policing. Not every officer is the same. There is some commonality, common elements, Sir. but there are also at the same time, each police officer is an individual officer, which has got an individual identity, and each one of them have contributed significantly, many of them, most of them. Every officer has done a lot, Sir. who all you have interviewed. Yes, sir. So to bring all them together in one platform, getting them, asking relevant questions, and then bringing out the matter. టెక్నాలజీ అనేది పబ్లిక్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే జనరల్గా టెక్నాలజీ అనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ వరకు యూజ్ చేస్తుంటారు. కానీ ఏపీలో ఫస్ట్ టైం పబ్లిక్ వెళ్తుంది అంటే పోలీస్ సర్వీస్ అనేది ఏ విధంగా యూజ్ చేయడం పడుతుంది. Technology has many dimensions to that, and the use of technology within the police department, first of all, it helps the police for a better delivery of police services to the citizens. So citizens ki ee police sevalo andadam, so towards that technology helps. Then to do that we also have to internally organize ourselves, so we can better organize ourselves by using this technology. Then how do we better utilize our resources and capacities? Ipudu databases unnai anukondi, capturing all the data and then collating it and then running analytics on the data. So internal performance, internal efficiency adi kuda perigutadi. Then it also finally translates towards police being more efficient, police being more transparent, police being more accountable, and police being more friendly towards a better delivery of police services to the citizens anamata. So we are using technology for that purposes. Commonly it is said, okay, you are leveraging technology towards an efficient system for a better delivery of police service to the citizens. So on one hand, citizens are receiving and getting better services. On the other hand, police performance have also improved, police efficiency has improved, and then police has become more transparent and accountable. And that's essential in a democratic system. So I must really congratulate and appreciate and wish you all the best. You must continue this. Yeah?
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.